భక్తులైతే ముఖ్యంగా మాంసాలకు దూరంగా ఉండేటువంటి బ్రాహ్మణ సోదరులు కానీ వైశ్యులు కానీ అనేక మంది సెంటిమెంటల్గా తాము శాకాహారపరమైనటువంటి ఫుడ్ తీసుకునేటువంటి అనేక మంది ఎంతో మనోవేదనకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా రిలీఫ్ అయ్యి దేవుడు అనేవాడు తనే ఈ టెస్ట్ చేయించుకొని నిజాలు బయటకు తెప్పించాడని వాళ్ళు సంతోషపడుతుంటే, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అరే ఇదేంది నిజాలు తెలిపి మాపైకి వచ్చింది బాణం అని చెప్పి ఇప్పటికీ సిగ్గుపడకుండా ఇంకా నిందలు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా దాంట్లో ఏదో ఉంది, ఆ సిట్ కమిటీనే తప్పు, ఆ ల్యాబ్లే తప్పు అని మాట్లాడే నీచ స్థితికి దిగజారిపోయారు. నిజంగా అనిమల్ ఫ్యాట్ లేదు అన్నప్పుడు సంతోషపడాలి భక్తులైనటువంటి వాళ్ళైనా ఎవరైనా కూడా. ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి ప్రతిదీ సిగ్గుపడి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితికి పోయి మళ్ళీ తిరిగి ఆ సిట్టే తప్పు, మేము చెప్పేదే కరెక్టు, ఆ సిట్ వాళ్ళు సరిగా చేయలేదు అనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ ఇంకిత జ్ఞానానికి వదిలేస్తున్నాం. అందుకే ఈ రోజున పట్టణంలో ఉన్నటువంటి నాయకుల్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులతో, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్లు కానీ, వివిధ మండలాధ్యక్షులు వీళ్ళందరితో కలిపి, పార్టీ నాయకులందరితో కలిసి ఈరోజు మేము దేవుడిని ప్రార్థించాం. చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించండి, తన రాజకీయ లబ్ధి కోసం దేనికైనా దిగజారుతాడు, దేనైనా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తాడు.